హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక డైలీ వ్లాగ్ లో మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో చాలా మంది డైలీ వ్లాగ్స్ అడుగుతూ ఉన్నారు, కానీ పర్సనల్ గా నాకు డైలీ వ్లాగ్స్ కన్నా ఏదైనా ఒక టాపిక్ గురించి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఆ కంటెంట్ అండ్ ఇలాగే డైలీ వ్లాగ్స్ కంటెంట్ కూడా కవర్ చేయాలి కదా, అందరికీ ఇష్టమైనవి చేయాలి కదా అని చెప్పేసి సో ఇలా అప్పుడప్పుడు డైలీ బ్లాగ్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో మార్నింగే లేచాను, మోనిష్ కి బాక్స్ అంతా ప్రిపేర్ చేయాలి కదా, అందుకే బిఫోర్ డేనే ఇలాగా రైస్ అవన్నీ కూడా కొలిచేసి ఉంచేసుకున్నాను. అండ్ వెజిటేబుల్స్ ఏదైనా కట్ చేసుకోవాలంటే అవి కూడా ప్రిపేర్ చేసి ఉంచేసుకుంటాను అనమాట. సో దట్ మార్నింగ్ నేను లెగడం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయినా సరే ఏ హరీ లేకుండా ఆన్ టైం లంచ్ ప్రిపరేషన్ అన్నది అయిపోతుంది. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుంటాను, తర్వాత కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే అది ప్రెషర్ రిలీజ్ అయ్యి కూల్ అయ్యి రైస్ టైం పడుతుంది కదా, ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, ఈ లోపల కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేసుకోవచ్చు కదా అని. ఆ రోజు వచ్చేసి నేను బ్రోకలీ స్టిర్ ఫ్రై చేద్దాము అనుకున్నాను. స్పెషల్ గా ఏంటంటే ఆ రోజు ఆ బటర్ గార్లిక్ బ్రోకలీ ఫ్రై అన్నమాట, స్టిర్ ఫ్రై. చాలా రోజుల తర్వాత నేను ఈ ఐరన్ కడాయిలో కుక్ చేస్తున్నాను. ఈ మధ్యన దాన్ని అస్తమాటు సీజనింగ్ చేసి స్టోర్ చేసుకోవడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఎక్కువగా ఆ, వాడట్లేదు. కానీ ఎందుకు ఈ రోజు కొంచెం కుక్ చేస్తే మంచిది కదా, స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని అనిపించింది. ఆ కొంచెం మూకుడి అంతా కొంచెం వేడెక్కాక తర్వాత ఆయిల్ బట్టర్ వేసి అది కాగాక కొంచెం గార్లిక్ కూడా వేసి ఫ్రై చేసుకుని దాంట్లో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ లోపల నేను ఇంకొక స్టవ్ మీద వాటర్ పెట్టి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. అంటే కొంచెం ఇంట్లో పాలు చాకోస్ అలాంటివి తినేసి వెళ్తాడు, కానీ అక్కడికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ టైంలో తినడానికి కొంచెం స్నాక్స్ ఇవ్వాలి. స్వీట్ కార్న్ ఇద్దాము అనుకున్నాను. అవి బాయిల్ అయ్యే లోపల ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా అవుతుంది కదా. తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్ లో బ్రోకలీ కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా, అవి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు సీజన్ లో బ్రోకలీ బాగానే అవైలబుల్ గా ఉంటుంది బయట. దొరికినప్పుడు తీసుకొచ్చుకుని యూస్ చేసుకోండి. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ బ్రోకలీ అనేది. ఇది వరకు ఇండియాలో మనకి ఎక్కువగా బ్రోకలీ దొరికేది కాదు, కానీ ఇప్పుడు రెగ్యులర్ గా మనకి బయట నార్మల్ సంత బజార్స్ లో కూడా బ్రోకలీ ఈజీగానే అవైలబుల్ గా ఉంటుంది. పిల్లలకు కూడా కాలీఫ్లవర్ కన్నా బ్రోకలీ తినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే కొంచెం క్రంచీనెస్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో మోనిష్ కి అయితే చాలా ఇష్టము. సో దాంట్లో స్పైసెస్ వేసి అలా కుక్ చేసేదానికన్నా దాని టేస్ట్ మనకి యాజ్ ఇట్ ఈస్ తెలియాలి అంటే స్టిర్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసి మగ్గనిస్తున్నాను, క్యాప్ పెట్టట్లేదు, కలర్ కొంచెం తగ్గిపోతుంది క్యాప్ పెడితే. సో ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయాక, అంటే బాగా సాఫ్ట్ అవనివ్వకూడదు బ్రోకలీ ఎప్పుడు, కొంచెం బౌల్లో వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో మొత్తం ఈ కర్రీలో వేస్తున్నాను, కొంచెం గ్రేవీ టెక్స్చర్ రావడం కోసం. మరీ డ్రైగా ఉన్నా సరే లంచ్ బాక్స్ లో ఇంకా డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా. సో ఇలా అయితే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది, అన్నంలో మిక్స్ చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. మనకి ఇంకా గ్రేవీ కింద కావాలంటే ఇంకొంచెం వాటర్ కార్న్ఫ్లోర్ పేస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్ అనమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ ఇది వేసాక కూడా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం మనకి అలా ప్రెస్ చేయగానే అది కట్ అవుతూ ఉన్నట్టుంటే బ్రోకలీ కుక్ అవుతున్నట్టు అనమాట, మరీ మెత్తగా అవ్వకూడదు. లాస్ట్ లో ఫైనల్ గా కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, ఇది మధ్యలో కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఎండింగ్ లో కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. చాలా మైల్డ్ టేస్ట్ ఉంటుంది. సో దీనికి కాంబినేషన్ గా నేను ఆ రోజు జీరా రైస్ చేశాను. ఏదైనా మనకి పప్పుల్లోకి వాటిల్లోకి కూడా కాంబినేషన్ గా తినడానికి చాలా బాగుంటుంది. సో పిల్లలకైతే యాజ్ టీజ్ అలా సర్వ్ చేసేసినా కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు తినేటప్పుడు ఏంటంటే సైడ్ కింద యూస్ చేసుకోవడానికి బాగుంటుంది, హెల్తీగానే ఉంటుంది, స్టమక్ కూడా ఫిల్ అవుతుంది ఎక్కువగా. అండ్ పప్పుతోటి వాటితోటి కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ జీరా రైస్ అదే మూకుట్లో కొంచెం గీ వేసి జీలకర్ర వేసి బాగా ఫ్రై అయ్యాక చల్లారి పెట్టుకున్న రైస్ కూడా వేసి జీరా రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ లో పచ్చిమిరపకాయల బదులు నేను చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకున్నవి అవే ఉంటే అవి యాడ్ చేసేసుకున్నాను కారం కోసం, అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. సో జీరా రైస్ ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒకే కడాయిలో కర్రీ అండ్ జీరా రైస్ రెండు ప్రిపేర్ చేసేసుకున్నాను.
సో క్లీనింగ్ అంతా కూడా నేనే చేసుకుంటాను కాబట్టి ఎక్కువ గిన్నెలు చేసుకోననమాట. ఇంకా వెంటనే చేసుకునేదంటే ఆ బౌల్స్‌లోనే క్లీన్ చేసుకొని మళ్ళీ కుక్ చేసేసుకుంటూ ఉంటాను. సో స్వీట్ కార్న్ కూడా ఒక పక్క నుంచి ప్రిపేర్ చేసేసుకున్నాను. జస్ట్ బటర్‌లో ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. సో బాక్సుల్లో అంతా కూడా ఇలాగా రెడీ చేసేసాను. కొన్ని ఆరెంజెస్ కూడా ఇచ్చానమాట. సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు పిల్లల బాక్స్‌లో ఉండేటట్టుగా ట్రై చేయాలి. సో మోనిష్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. వాడు అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తింటాడు. సో ఐ యామ్ లక్కీ అని చెప్పుకోవాలి. స్పెషల్‌గా ఏమి కుక్ చేయక్కర్లేదు. సో వాడు స్కూల్‌కెళ్ళిపోయాక ఇంకొంచెం కుకింగ్ పనైనా ఉంటే కూడా చేసేసుకుంటాను. ఈ లోపల మా హస్బెండ్ బ్యాడ్మింటన్‌కెళ్ళొస్తారు. తర్వాత మేమిద్దరం వాకింగ్‌కెళ్తాము. సో ఈ హాఫ్ అన్ అవర్‌లో నాకు ఏదైనా క్లీనింగ్ ఉన్నా, ఇంకేదైనా మా కోసం కుక్ చేయాలనుకున్నా చేసేసుకుని కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక్కడొచ్చి మళ్ళీ స్వీట్ కార్న్ చేసుకున్న కడాయి ఉంది కదా! దాంట్లోనే పోపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే తరుక్కోవాలి. నేనిక్కడ ఏదో ఆలోచనలో చిన్న చిన్నగా కట్ చేసేసాను గానీ, ఇంకా ఉల్లిపాయనొచ్చేసి మీడియం ఉల్లిపాయ అయితే 4 పీసెస్ అలా కట్ చేసుకోవచ్చు. నేనిక్కడ తోటకూర చల్ల పులుసు చేస్తున్నాను. మజ్జిగ పులుసు అని కూడా అంటారు. సో నేను తోటకూర కంటెంట్ అయితే ఎక్కువ వేస్తున్నాను. యూజువల్‌గా అయితే ఇంత యూజ్ చేయక్కర్లేదు కానీ సగం తోటకూర మళ్ళీ దేంట్లోనైనా యూజ్ చేయాలంటే అలాగే ఉండిపోతది. అవ్వదు. అందుకనే ఆకుకూర ఎక్కువ ఉంటే మంచిదే కదా అని చెప్పేసి మొత్తం ఆకుకూర అంతా యాడ్ చేసేసాను. సో ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా! కొంచెం సాల్ట్ వేసేసి క్యాప్ పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను. ఈ లోపల నేను కొంచెం వాటర్ తాగేసి హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఈ తోటకూర మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఈ లోపల నాకు ఫ్లోర్ క్లీనింగ్, మాపింగ్ అంతా అయిపోతుంది. సో తర్వాత వాకింగ్‌కెళ్ళాలి కాబట్టి ఈ లోపలే నాకు మొత్తం క్లీనింగ్ సెక్షన్, అలాగే కుకింగ్ సెక్షన్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాననమాట. సో ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ ఒక 6కి లెగిస్తే 9:00 దాకా క్రూషియల్ అనమాట. చాలా అసలెక్కడ టైం వేస్ట్ చేయకుండా ఉంటే క్లీనింగు, వాకింగు, కుకింగు అన్నీ కంప్లీట్ చేసుకోవడం అవుతుందనమాట. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి, పూజ చేసుకొని ఆ మిగతా టైం అంతా నేను వీడియోస్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు అన్నట్టుగా మార్నింగే నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ రొటీన్ అంతా మోనిష్‌కి స్కూల్ ఉన్నప్పుడే. వన్స్ వాడికి స్కూల్ లేదు, హాలిడే అంటే మొత్తం రొటీన్ అంతా బ్రేక్ అయిపోతుంది. అసలు దేనికి టైం ఉన్నట్టే అనిపించదు. వాక్యూమ్ అయిపోయాక నేను ఇక్కడ అగారో మాప్ స్టిక్ కొత్తగా పర్చేస్ చేశాను. సో దీని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను ఇంకా పోస్ట్ చేయలేదు. త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట. అందుకే ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు ఇంకా క్లారిటీ రాలేదు. సో తర్వాత వీడియోస్‌లో మీకు దీని గురించి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలుగుతాను. ప్రస్తుతానికైతే ఏం చెప్పలేను. సో పని ఇలా నేను స్మార్ట్‌గా, ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. సో నా వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కదా! సో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి ఈ వీడియోస్‌ని. కుకింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ పడతారా? డైలీ వ్లాగ్స్, అలాగే ట్రావెలింగ్ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోసా? లేదంటే ఇలాగా కిచెన్ రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోసా? ఇలాగా ఎలా నచ్చుతుంది? లేదంటే ఆల్ మిక్స్ నేనిప్పుడు ఎలా చేస్తున్నానో అలాగే కంటిన్యూ చేయమంటారా? అండ్ అలాగే మీకు ఏ టైమింగ్స్‌లో నా వీడియోస్ చూడడం అంటే కంఫర్టబుల్‌గా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ తోటి ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోగలనేమో అని ట్రై చేస్తాను. ఛానల్‌లో వ్యూస్ అయితే నేను అనుకున్నట్టు రీచ్ అవ్వట్లేదు. చాలా డీమోటివేటింగ్‌గా అనిపిస్తున్నా నాకు నేను మోటివేట్ చేసుకొని నేను వీడియోస్ చేద్దాము ఇంకా ఛాలెంజింగ్‌గా తీసుకొని అని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు నేను రీచ్ అవ్వగలను అని చెప్పేసి. ఇక్కడ తోటకూర అయితే మగ్గిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి శనగపిండి పెరుగులో కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. పక్కన పేస్ట్ రెడీగా ఉంచుకున్నాను. అది వేసి కొంచెం వాటరీగానే చేసుకుంటున్నాననమాట. సో ఇది మజ్జిగ పులుసు కదా! కొంచెం పుల్ల పుల్లగా ఉంటది. తోటకూరకి ఎలాంటి టేస్ట్ ఉండదు కదా! బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది కొంచెం మజ్జిగ పులుసు కింద అయితే తినడానికి చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. మీకు దాంట్లోకి శనగపిండి పేస్ట్ వేయడం చూపించలేదు కదా! ఎందుకంటే ఈ లోపల నాకు వీడియో కాల్ వచ్చింది. మా వాళ్ళు వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారు. ఈ లోపల నేను అది షూట్ చేయడం మర్చిపోయి వేసేసారనమాట. సో అందుకే చెప్తున్నాను. ఫైనల్లీ కిచెన్‌లో కుకింగ్ సెక్షన్ అండ్ క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది. మొత్తం అన్ని డిష్ అవుట్ చేసుకొని ఎక్కడివి అక్కడ పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఈవినింగ్ దాకా మళ్ళీ స్నాక్స్ సెక్షన్ మొదలయ్యేంత వరకు కిచెన్‌కి కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు. ఇలా పని అంతా ఫాస్ట్‌గా అయిపోతే ఎంత రిలాక్సింగ్‌గా అనిపిస్తుందో కదా! నాకైతే అలాగే అనిపిస్తుంది. సో వాకింగ్‌కి అయితే వెళ్ళాము. తీరా చూస్తే ట్రాక్ అంతా ఇలాగా వాటర్ ఓవర్‌ఫ్లో అయిపోవడం వల్ల అనుకోకుండా ఆహ్, వాటరీగా అయిపోయింది. సో మళ్ళీ మెయిన్ రోడ్స్ మీద వాకింగ్ అయితే చేశాము. ఆ రోజుకి వాకింగ్ అలా కంప్లీట్ అయ్యింది.
ఎవ్రీడే వచ్చేసి ఒక 40 to 45 మినిట్స్ అయితే వాకింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అదైతే స్కిప్ చేయకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైం దాటితే ఇంకా మళ్ళీ వాకింగ్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ రాదనమాట. సరే ఇంటికొచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం ఓట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తినేసాము. సో ఇంకా తర్వాత ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! సో 2 డేస్‌కి ఒకసారో, 3 డేస్‌కి ఒకసారో వాటికి వాటరింగ్ అయితే వేయాలి. అన్ని ప్లాంట్స్‌కి కూడా కాదు. సో ఏమేం ప్లాంట్స్‌కి వాటరింగ్ నీడ్ ఉందో వాటిలకే వేయాలి అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటిని కొంచెం అలాగా వాటరింగ్ చేస్తున్నాను. తర్వాత కొంతసేపు ఎడిటింగ్ కూడా చేసుకుంటాను. అలాగా నా మార్నింగ్ టైం అంతా కూడా ఎంగేజ్డ్‌గా ఉంటుంది. అస్సలు ఖాళీ ఉండదు. అలా పీస్‌ఫుల్‌గా ఇంట్లోనే నా పని చేసుకుంటూ అలా టైం పాస్ అయితే చేసేస్తూ ఉంటాను. ఇంకా చాలా మంది నా వీడియోస్ చూసి కింద కామెంట్ సెక్షన్‌లో వాళ్ళ డౌట్స్ కూడా అడుగుతున్నారు. ఐ యామ్ సో హ్యాపీ. ఆహ్, నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను కామెంట్ సెక్షన్‌లోనే. కానీ నెక్స్ట్ ఏదైనా చూపిచ్చండి అన్నది నేను అక్కడ కామెంట్ సెక్షన్‌లో చూపిచ్చలేను కదా! ఇలా డైలీ వ్లాగ్స్ చేసినప్పుడు నేను మీకేదైనా సొల్యూషన్ చూపించి చెప్పాల్సింది ఏదైనా ఉంటే కూడా అది పక్కా మెన్షన్ చేసి చూపించి చెప్పడానికి ట్రై చేస్తాను. క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ డౌట్ మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ముఖ్యంగా నన్ను మోస్ట్‌లీ ఇంటీరియర్ బేస్డ్ గానీ ఇలాగా ఏదైనా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో అవి మీకు వీడియోలో క్లారిఫై చేస్తే ఇంకా మీతో పాటు చాలా మందికి కూడా యూజ్ అవుతుంది. సో అలాగే ఒక క్వెషన్ ఏంటంటే మీరు ఇంటి బయట హ్యాంగింగ్ ప్లాంట్స్ హ్యాంగ్ చేశారు కదా! అది ఎలా హ్యాంగ్ చేశారో వీడియోలో చూపించండి అని ఒకళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళ కోసమే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ మేము సీలింగ్ నుంచే ఇక్కడ రౌండ్ హుక్స్ ఉంటాయి. మనకి ఏ హార్డ్వేర్ షాప్‌లోనైనా దొరుకుతాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా అవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో దొరుకుతాయన్నమాట. మనం హ్యాంగ్ చేసే వెయిట్‌ని బట్టి మనం పెద్దది తీసుకోవాలా, చిన్నది తీసుకోవాలా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చిన్నది అండ్ ఇంకా ఇక్కడ హ్యాంగ్ చేసేది వచ్చేసి పెద్దదన్నమాట. సో 2 రకాలు నేను ఇక్కడ యూజ్ చేశాను. సో ప్లాంట్స్ వరకు అయితే చిన్నవి సరిపోతాయి. ఇంకేదైనా హెవీ మెటీరియల్ బ్రాస్ అలాంటివి హ్యాంగ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం లోడ్ ఎక్కువైనా పర్లేదు అనుకున్నట్టు పెద్ద హుక్స్ తీసుకోవాలి. ఇంటి ముందు ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎంట్రన్స్ లోనే ఆ గ్రీన్ కలర్ కనిపిస్తే మంచి పీస్ఫుల్ వైబ్స్ వస్తాయి కదా! సో నాకైతే భలే అనిపిస్తుంది. పిక్చర్స్ అవి తీసుకునేటప్పుడు కూడా బ్యాక్ డ్రాప్ లో ఇంటి బ్యాక్ సైడ్ ఇలా గ్రీనరీ కనిపించినట్టు భలే అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ లో ఈ 2 చోట్ల మటుకు హ్యాంగర్స్ పెట్టాను కదా! సో ఏంటంటే మొత్తం మూసుకుపోయినట్టు ఉండకూడదు అని చెప్పేసి అక్కడ ప్లాంట్స్ తీసేసి ఇలా హ్యాంగర్స్ అయితే పెట్టాను. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. మంచిగా ఆ రోజు మిస్టర్ పెళ్ళం మూవీ అయితే చూశాను. మీలో ఎంతమంది ఈ మూవీ వాచ్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. మూవీ చూసినంతసేపు చాలా నాస్టాలజిక్ గా చాలా ప్లెజెంట్ గా అనిపించింది. మూవీ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆ రోజు ముందు రోజు ప్రిపేర్ చేసిన మెంతికూర పప్పు కూడా ఉంటే ఈ మూడిట్ల కాంబినేషన్ తోటి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.